సుధీర్ సండ్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీరు రావడం చాలా ఒక ధైర్యం, భరోసా వచ్చింది. ఐ వాస్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ సెషన్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సేమ్ హియర్ మ్యామ్, డెఫినెట్లీ. సో మీ వాస్ట్ ఎక్స్పీరియన్స్లో అసలు వాట్ ఈస్ నార్మల్, వాట్ ఈస్ నాట్ నార్మల్ అని డిఫైన్ చేసుకోగలిగారా? ఖచ్చితంగా మ్యామ్, అది ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు రోజుల్లో మామూలుగా మొబైల్ చూపించకపోవడం ఇట్స్ నార్మల్. ఈరోజు మొబైల్ ఎక్సెస్గా చూపించడం అబ్నార్మల్. ఈరోజు ఇంతకుముందు రోజుల్లో హెల్తీ ఫుడ్ ఇవ్వడం నార్మల్. ఈరోజు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అది అబ్నార్మల్. ఇంతకుముందు రోజుల్లో కొద్దిగా అల్లరి చేస్తే నార్మల్, ఈ రోజులో ఎక్కువ అల్లరి చేస్తే అది అబ్నార్మల్. అలా ప్రతి దాన్ని ప్రాపర్ డెఫినేషన్ తీసుకొని ప్రాపర్గా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు మేము. అందులో పర్టికులర్గా మీరు మాట్లాడినట్టు సార్, ఒక బిహేవియర్ అనేది పిల్లల బిహేవియర్లో ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, ఏది హ్యాండిల్ చేయగలుగుతాం, ఏది హ్యాండిల్ చేయలేం. రైట్. ఇంతకుముందు రోజుల్లో ఎవరో 100 మంది పిల్లల్లో ఒక 5-6 మాత్రం హైపర్ యాక్టివ్గా ఉండేవాళ్ళు. మిగతా పిల్లల్ని మీరు ఇక్కడ కూర్చొని పెట్టితే రేపు ఉదయం వచ్చేదాకా కూడా వాళ్ళు అక్కడే కూర్చుంటారు. అస్సలు కదలరు, చడి చప్పుడు లేదు, ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయరు. ఈ రోజుల్లో 100 మంది పిల్లల్లో 80 మంది పిల్లల్ని ఒక చోట మీరు కూర్చోబెట్టలేరు. ఒక 20 మంది మహానుభావులు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం అక్కడ కూర్చుంటారు. ఈరోజు అలా అది కూడా అబ్నార్మల్ అనే స్టేజ్లో చాలా మంది వచ్చేసారు. వెరీ వెరీ కరెక్ట్ అండి. కామ్గా కూర్చున్నా కూడా అబ్నార్మల్ అంటారు, ఎక్కువ యాక్టివ్గా ఉన్నా కూడా అబ్నార్మల్ అంటారు. సో దెర్ ఈస్ నో ప్రాపర్ డెఫినేషన్. కానీ మనకి జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ కూడా 98 దాకా ఉంటే పర్లేదు, 100, 101 వస్తే ఎలా మనకి కొద్దిగా డిఫరెన్స్ వచ్చి మనం కన్సల్ట్ అవ్వాలో, ఇక్కడ కూడా కొద్దిగా బిహేవియర్లో మీకు రొటీన్కి కొద్దిగా పక్కకొచ్చి, అంటే రొటీన్కి పక్కొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ బాబు ఎక్కువ యాక్టివ్గా ఉండి ఎక్కువ ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వాడి ఎనర్జీ మొత్తం నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది అంటే మాత్రం ఇట్స్ హై టైమ్ టు అబ్జర్వ్. అది సెకండ్, అసలు చిన్న చిన్న విషయాలకే ఎక్కువ ఇరిటేట్ అవుతూ, చిన్న చిన్న విషయాలకే స్టబర్న్గా ఉంటూ, చిన్న చిన్న విషయాలకే మాట వినకుండా థింగ్స్ని త్రో చేయడం కానీ ఇలా చేస్తున్నాడన్నా కూడా ఇట్స్ బియాండ్ నార్మల్. అలాగే నేను స్కూల్కి వెళ్ళను, నేను అసలు నా లైఫ్ స్టైల్ నెక్స్ట్ లెవెల్గా ఉంటుందని చెప్పి చిన్నప్పుడే బిగ్ బిగ్ డ్రీమ్స్ అన్న కానీ బిగ్ బిగ్ ఫ్యాంటసీ వరల్డ్లో బతికేస్తూ, అంతేందుకు మేము నా దగ్గరికి వచ్చే కౌన్సిలింగ్లో 3rd క్లాస్ వాడు వచ్చి నేను స్కూల్కి వెళ్ళి నేను యూట్యూబర్ అవుతా, నేను నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతానంటే కెన్ యూ కాల్ ఇట్ యాజ్ అ నార్మల్ ఆర్ అబ్నార్మల్ అనేది? మేబీ వాడు ఒకవేళ అయితే ఛాంపియన్ అవ్వచ్చు, కొన్ని లక్షల కోట్ల మందిలో ఒకరిద్దరు అవ్వచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరో యూట్యూబర్లో ఒక 4-5 పిల్లల్ని చూసి మేము దానికి వెళ్ళిపోతామని. ఈ రోజుల్లో స్కూల్ డ్రాప్అవుట్ రేషియో మాట్లాడితే మీకు 10 to 12% ఉంది మ్యామ్. ఎందుకంటే రీజన్ ఏంటంటే అంత చదివి ఏం చేయాలి, డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తే సరిపోద్ది కదా అనే విధంగా వెళ్ళిపోతే వీ కాల్ ఇట్ యాజ్ అబ్నార్మల్ మ్యామ్. సారీ టు సే దిస్. అవును. ఎందుకంటే బేసిక్ ఎడ్యుకేషన్ అలా అని చెప్పి మేము టాపర్స్ అవ్వమని చెప్పాం, కానీ బేసిక్ ఎడ్యుకేషన్ మాత్రం ఈజ్ మ్యాండేటరీ కొంత స్టేజ్ వరకు. వన్స్ యూ బికమ్ ఆ స్టేజ్ క్రాస్ అయిన తర్వాత యూ కెన్ చూజ్ యువర్ కెరియర్. మనకి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది మ్యామ్. మనం ఎలాగో కెరియర్ రిలేటెడ్ పిల్లల గురించి కూడా మాట్లాడుకుంటే ఈ రోజుల్లో అందరికీ చదువు కావాలి, అందరికీ చదవద్దంటే బేసిక్ క్వాలిఫికేషన్ అయితే మ్యాండేటరీ. కరెక్ట్. అలా అని చెప్పి అందరు నేను టాపర్స్ అవ్వమని మాత్రం చెప్పను. ఇక్కడ ఫస్ట్ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. పిల్లల యొక్క ఇంట్రెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్? ఇప్పుడు మామూలుగా మనకి తినే ఫుడ్ అయితే వీడికి బిర్యానీ ఇష్టము, లేకుంటే వాడికి ఫుడ్ ఇష్టం అని చెప్పొచ్చు. కానీ ఇంట్రెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఏ పని వాడికి ఇస్తే వాడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నంతసేపు అలసిపోకుండా ఇంకా చెయ్యాలన్న తపన పెరుగుతూ ఉంటే దాంట్లో వాడి ఇంట్రెస్ట్ కొద్ది % ఉందని. కానీ అలా చెప్తే మరి మొబైల్ ఫోన్ ఇస్తే గేమ్స్ చాలాసేపు ఆడుకుంటాం. వండర్ఫుల్ క్వశ్చన్ మ్యామ్. దాంట్లో మాత్రం దాన్ని ఇంట్రెస్ట్ అనకూడదు, దాన్ని ఏమనకూడదు. పబ్జీ గేమ్ ఆడితే అతను ఛాంపియన్ అన్నట్టు కాదు. పబ్జీ గేమ్ కొన్ని రోజులు ఆడిన తర్వాత ఆ గేమ్ని ఎలా డిజైన్ చేయాలి, ఆ గేమ్తో ఎలా నెక్స్ట్ లాజిక్ క్రియేట్ చేయాలి అనే ఆలోచన పెరుగుతుందంటే దాన్ని మీరు హెల్ప్ చేయొచ్చు. అలా అని చెప్పి 24 గంటలు కూర్చొని ఇదే చేస్తానంటే ఇట్ డజంట్ వర్క్ మ్యామ్. టీవీ, మొబైల్, గ్యాడ్జెట్స్ దీని మీద డిపెండెన్సీ పెరుగుతుందంటే మాత్రం అది ఇంట్రెస్ట్ కాదు మ్యామ్. అది అందరికీ ఎందుకంటే కనువిందుగా కంటికి అట్రాక్షన్గా ఉంది అంటే మాత్రం హ్యాపీగా దాంట్లోకి వెళ్ళిపోతారు. దాన్ని ఇంట్రెస్ట్గా ఎప్పుడు చూడకూడదు. ఫుట్బాల్ ఆడుతున్నారా, అక్కడ ఓకే. వీడు మొబైల్లోకి వచ్చి ఫుట్బాల్ 24 గంటలు ఆడుతున్నాడంటే అది ఇంట్రెస్ట్ కాదు మ్యామ్. గ్రౌండ్లోకి వెళ్ళి ఫుట్బాల్ ఆడుతున్నాడు, దాంట్లో అతని ఎనర్జీ ఇంకా డబుల్ అవుతుంది, ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందంటే దాంట్లో చెయ్యండి. రైట్. కానీ ఫుట్బాల్ని తీసుకొని వచ్చి మా కౌన్సిలింగ్లో ఒకటి వచ్చి సార్ నేను రోజు మినిమం ఒక 100-200 సిక్స్లు కొట్టండి, నేను నిద్రపోను సార్. వాళ్ళ నాన్న అడిగా ఈ అబ్బాయిని అంత బాగా కోచింగ్ ఇస్తున్నంటే అంత లేదు సార్, వాడు మొహానికి వాడు రోజు ఫోన్లో ఆడుతూ ఉంటాడని చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఇంట్రెస్ట్ అనలేం మ్యామ్. అది ఏ గేమ్ని అయితే ఫిజికల్గా అడగల అంతవరకు ఓకే. ఇతను నిజంగా ఒక మూవీస్ చూస్తున్నాడా, మూవీ చూసి నాన్న నేను ఒక స్టోరీ రాస్తానని చెప్పి ఒక 4th క్లాస్ స్టూడెంట్ స్టోరీ రాసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వాటిలో ఇంట్రెస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఒకవేళ మీరు ఫైండ్ అవుట్ చేయకపోతే
మనకిప్పుడు జ్వరానికి కూడా థర్మామీటర్ అనే ఒక టూల్ ఉంటుంది. అవును. డెంగ్యూ మలేరియాకి బ్లడ్ టెస్ట్ అనే ఒక టూల్ ఉంటుంది. అలాగే పిల్లల యొక్క కోర్ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలంటే ఎంఐ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని ఉంటుంది మ్యామ్. దాంట్లో 8 రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయి. వాళ్ళ ఆర్టిస్టిక్ పర్సనాలిటీయా, వాళ్ళ వర్బల్ పర్సనాలిటీయా, వాళ్ళు ఇంటర్పర్సనలా ఇలా 8 ఉంటాయి. ఆ 8లో పిల్లల యొక్క కోర్ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని ఇంకోటి కూడా ఉంది కదా, మయర్ బ్రిగ్జా ఏంటది? మయర్ బ్రిక్స్ ఇండికేటర్ అది ఉంది మ్యామ్. MBTI అంటాం. అది మనం పర్సనాలిటీని అసెస్ చేసుకొని పర్సనాలిటీ బేస్గా చేసే టెస్ట్ ఇది.